రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ గుంటూరు ప్రాంతంలో వరదల వల్ల చాలా మంది ఇబ్బంది పడతాం మనం చూసాము. మొన్న జరిగిన వర్షం వల్ల విశాఖపట్నంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకంగా కొండ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ చాలా మైనర్ గా జరిగినాయి. దీన్ని కానీ మా స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు కానీ స్పందించిపోయి ఉంటే, అక్కడ కానీ ఎవరి నుండి ఏదైనా అయి ఉంటే మాత్రం ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. ఇందాకే మేము రామకృష్ణ నగర్ లో కూడా ఇల్లు చూసాము. ఇటువైపు మెయిన్ రోడ్ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 5 floors హైట్ లో రిటైనింగ్ వాల్ ఇరిగిపోయి మట్టంతా జారిపోయి ఆ ఇల్లులన్నీ సగం ఫౌండేషన్ పోయినట్టు. ఇంచుమించు అక్కడ 100 మంది ప్రభావితం అయిపోయేవారు. వాళ్ళందరినీ వెంటనే ఎలిమెంటరీ స్కూల్ కి మూవ్ చేశారు. ఇక్కడ ఈ F బ్లాక్ ఏరియాలో ఏమో ఇక్కడ మనం ఏదైతే నుంచుంటున్నామో ఇదంతా కింద ఫౌండేషన్ సరిగ్గా లేదు. ఇది కూడా చాలా చీప్ హైట్ లో ఉంది. ఈ రిటైనింగ్ వాల్ కూడా గత 5-6 సంవత్సరాల నుంచి చాలా మందిని పిలిచినా సరే కాంట్రాక్ట్ కోసం 8-9 సార్లు బిడ్ చేశారు. కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. అతి త్వరలో వర్షాలు సెటిల్ అయిన తర్వాత ఇది కట్టించాలనేది చంద్రబాబు గారు కూడా కంకణం పట్టారు. ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే ఏ ఏరియాస్ లో అయితే చాలా హిల్లీ టెరైన్ ఉంటుందో సరిగ్గా అక్కడ అప్రోచ్ పాత్వే రిటైనింగ్ వాల్ కాకుండా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఈ రిస్క్ అనేది వాస్తవంగా ఉంటుంది. వర్షం పడినప్పుడు ఈ రిస్క్ చాలా పెరుగుతుంది. కొంత మట్టి జారినా సరే ఫౌండేషన్ వీక్ అయితే చాలా ప్రాణాలకి హాని. ఇక్కడ 25 ఇల్లు ఉన్నాయంట. మరి మిగతా నియోజకవర్గాల్లో మీకు తెలుసు, ప్రత్యేకంగా విశాఖపట్నం పార్లమెంట్ లో కొండ ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీని నుంచి ఒక లెర్నింగ్ అనేది తీసుకోవాలి. ప్రజలందరికీ కూడా గమనిక ఏంటంటే, మీరు ఇట్లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ఇల్లులు కట్టాలనుకున్న ఆలోచన అయినా సరే చాలా జాగ్రత్తగా మీరు మీ స్థానిక నాయకుల్ని సమర్పించి దాని తర్వాతే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ స్పందించారు, చెప్పారు కాబట్టి ఏమీ రిస్క్ లేదు. కానీ మీరు మొన్న వాయనాడులోనే చూశారు, కొండను తవ్వేయడం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇంచుమించు 500 మంది చనిపోయారు. అట్లాంటి పరిస్థితి మనం విశాఖపట్నానికి తెచ్చుకోకూడదు. దేవుడి దయ వల్ల ఎప్పటికీ ఏమి ప్రాణహాని జరగలేదు. కానీ ఈ రాబోయే రోజుల్లో కూడా వర్షం విపరీతంగా పడకుండా ఉంటే కాపాడుకోగలుగుతాం. అతి త్వరలో దీనికి కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం. కానీ అన్నిటినీ మనం చేయలేం. ఏంటంటే ఇన్ని కొండ ప్రాంతాల్లో ఎక్కడో ఏదో వీక్నెస్ ఉంటుంది. ఇది కనపడింది, తెలిసింది. గణబాబు గారు బాగా తిరుగుతారు కాబట్టి కొత్త పట్టగలిగాం. కానీ అన్ని ప్రాంతాల్లో మనకి తెలియవు. 1-2 ప్రాంతాల్లో ఎవరో మనకి తెలియకుండా కన్స్ట్రక్షన్ చేస్తుంటే దానివల్ల ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ రిస్క్ వస్తుంది. సో ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ. డెఫినెట్గా ఇక్కడ రెవెన్యూ ఆఫీషియల్స్, జీవీఎంసీ ఆఫీషియల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆడిట్ సరిగ్గా చేసి ఏది రెగ్యులరైజ్ చేయాలో అది ఎలాగో గతంలో బిల్డింగ్ ప్లాన్ రెగ్యులరైజేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తగా కట్టుకుందాము. అందరికీ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యం ప్రభుత్వంకి ఉంది.